వ్యక్తిగత మనం అందరం సమాలోచన చేసుకుని కదా, నా హక్కును బట్టి నేను, మీ హక్కును బట్టి మీరు చేసుకోరు కదా, మరి అది నైతికంగా కరెక్ట్ కాదు కదా. అది నేను అంటుంది, నా చట్టం కాబట్టి, నా చుట్టం కాబట్టి నేను తీసేసుకుని ఎవరికో ఇచ్చేసాను. ఇది ఒప్పుకోరు బ్రదర్. ఇది మీరు ఏదో ఆయన ఇచ్చాడు, ఆయన బంధువులకి ఇమ్మన్నారు, మీరు అది ఒక కార్డియల్ గా మీతో ఉన్న ఫ్రెండ్షిప్ ని బట్టి మాట్లాడుతున్నారు. కానీ చైర్మన్ గా నేను ఆయనకి ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకుంది? దాంట్లో డబ్బులు వేసింది ఆయన కాబట్టి అట్లా అది ఒప్పుకోదు చట్టం. అది ట్రస్ట్ గైడ్ లైన్స్ అలా ఒప్పుకో ప్రకాష్ గారు, ట్రస్ట్ గైడ్ లైన్స్ అలా ఒప్పుకో. ఏదన్నా మంచి పనికి వాడటానికి ఎవరో ఒక వ్యక్తి అకౌంట్ లోకి వేయడానికి ఒప్పుకోవది. ఒప్పుకోని ఒప్పుకో. అదేదో షాప్ అకౌంట్, అది వ్యక్తిది కాదు. ఏ షాపుది? ఏదో కంపెనీ పేరు అది. అంటే షాప్ లో కాబట్టి ఎవరేం అడగరని షాప్ లో వేయించారా? తెలియదు నాకు దాని వివరాలు. అరే మరి ఇప్పుడు మీరే చెప్తున్నారు అది వ్యక్తిది కాదు షాపుదని. వ్యక్తికి అయితే ట్రాన్స్ఫర్ అవ్వండి డబ్బులు. అదేదో అకౌంట్, దానికి జిఎస్టీ. వ్యక్తికి అవ్వదు, అదే మనం ముందే అనుకున్నాం కదా, వ్యక్తికి అవ్వదని ముందే అనుకున్నాం కాబట్టి మనకు తెలుసా సంగతి. షాప్కి వేసారు, ఓకే. ఇప్పుడు ఈ షాప్కి వేసేటప్పుడు ఒక్క మాట కూడా చెప్పాల్సిన అవసరం లేదా అంటున్నా. ఓకే, ఛానల్ సంగతి లేదు, ఛానల్ పక్కన పడేసేయండి, దానికి దీని పోలిక కాదు. ఏదో షాప్కి ఇచ్చాడంట, ఏ షాప్కి ఇచ్చాడో కూడా తెలియదు అయ్యగారికి. ఈయన చైర్మన్ అంట.